బిడ్డ కడుపులో పడ్డ వేళా విశేషం. నన్ను అన్ని బాధల నుంచి తప్పించాడు. లవ్ యూ రా నాన్న. రే నాన్నా, నువ్వు మీ అమ్మ తిరిగి మన ఇంటికి వస్తున్నందుకు పిచ్చ హ్యాపీగా ఉంది తెలుసా. కాకపోతే మీ అమ్మే పాత మూడ్లో నుంచి ఇంకా బయటికి రాలేదు. అదేం లేదా, అది నాకిప్పుడు హ్యాపీగానే ఉంది. నిజంగానా? ఆర్ యు షూర్? అవును. జరిగిందంతా తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అరవింద్తో నా పెళ్లి, నాతో ఆనందంగా గడిపిన ఆ కొన్ని రోజులు ఒక కలలా చెరిగిపోవడంతో నా లైఫ్ తెరచాపలేని నావల, దారం తగిన గాలిపటంలా ఎటు వెళుతుందో ఏమో తెలియక అయోమయంలో పడిపోయాను. నువ్వొచ్చి నన్ను సేవ్ చేసే వరకు కూడా నా లైఫ్ ఎటుపోతుందో, నేనేం చేయాలో, ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు కొంచెం మనసు స్థిమితపడింది. నేను మన ఇంటి నుంచి మా తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి కారణం, నేను మీతో ఉంటే మీరు అరవింద్ జ్ఞాపకాలతో ఎక్కడ బాధపడతారో అని. నేను మీకు దూరంగా ఉంటే కనీసం కొంతకాలానికి అంతా మర్చిపోయి మళ్ళీ మామూలుగా లైఫ్ లీడ్ చేస్తారని.